వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ పేరేచెర్ల, గుంటూరు కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. ఈ రోడ్డు పేరేచెర్ల నుండి నరసరావుపేట కర్నూలు హైవే 4 లైన్స్ హైవే ఫేసింగ్, 35 ఎకరాలు వెంచరు, సిఆర్డిఏ రెరా అప్రూవలు, ఓపెన్ ప్లాట్స్, ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. మా వెంచర్లో ఈరోజు ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. గజం 19,000 రూపాయలు చెప్తున్నాము. ఫ్లాట్ సైజులు 200 గజాల నుంచి 1000 గజాల వరకు అందుబాటులో ఉన్నాయి. మెయిన్ రోడ్డు 60 అడుగుల రోడ్డు, అడ్డు రోడ్లన్నీ 40 అడుగులు 30 అడుగుల రోడ్లు వస్తాయి. సైటు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. ఇక్కడ నుండి గుంటూరు సత్తెనపల్లి మీదుగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు 1 కిలోమీటర్ దూరంలో మా వెంచర్ ఉంటుంది. ఇక్కడ నుండి క్యాపిటల్ అమరావతిలో కూడా ఈజీ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. పూర్తి వివరాలకు సంప్రదించండి 7396667776. థ్యాంక్ యూ, గ్రాండ్ వెల్కమ్. సైట్ విజిట్స్ జరుగుతూ ఉన్నాయి. 50% ప్లాట్లు రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. భారతదేశ భవిష్యత్ సాంకేతిక రంగాన్ని మలుపు తిప్పే చారిత్రక ఘట్టానికి అమరావతి నేడు వేదికగా నిలవనుంది. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి పునాది రాయి పడుతోంది. దీని ద్వారా భారతదేశం క్వాంటమ్ విప్లవానికి నాయకత్వం వహించే అవకాశం రాష్ట్రానికి రానుంది. కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగనుంది. దీనికోసం ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. అమరావతిలో రూపుదిద్దుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ రాష్ట్రానికి, దేశానికే మైలురాయిగా నిలవనుంది. భారతదేశపు మొదటి 133 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ను అమరావతికి తీసుకురావడానికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ సంస్థలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్స్, క్వాంటమ్ సెన్సార్స్, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ, డిఫెన్స్, హెల్త్ కేర్, ఫైనాన్స్ లాంటి కీలక రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి ఇక్కడ చోటు దక్కనుంది. ప్రపంచంలోనే అత్యాధునిక క్వాంటమ్ హబ్ల సరసన అమరావతిని నిలపాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు తలపెట్టారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాలు, గ్లోబల్ టెక్నాలజీ సంస్థల పెట్టుబడులు, స్టార్టప్ ఎకోసిస్టమ్ విస్తరణ, లక్షలాది యువతకు నైపుణ్య శిక్షణ, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సాధ్యం కావాలని ముఖ్యమంత్రి ఆశిస్తున్నారు. క్వాంటమ్ టెక్నాలజీతో సామాన్యుడి జీవితంలో మార్పు వస్తుందని ప్రభుత్వం తెలిపింది. క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా ఫార్మా రంగంలో పరిశోధనలు వేగవంతం కావడం, వ్యాధుల నిర్ధారణ మెరుగుపర్చడం, వ్యవసాయంలో వాతావరణ అంచనాలు, నీటి వినియోగం, దిగుబడి అంచనాలు ఖచ్చితత్వంతో ఉండడం, బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల భద్రత పెరగడం లాంటి అనేక ప్రయోజనాలు సామాన్య ప్రజలకు అందనున్నట్లు వెల్లడించింది. ఆగస్టు నాటికి క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని సిద్ధం చేసి డిసెంబర్ నాటికి క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భవిష్యత్తులో అమరావతిని క్వాంటమ్ కంప్యూటర్ల తయారీకి ప్రపంచ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. రియల్ ఎస్టేట్ చాలామందికి ఇది అత్యంత సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడి ఎంపిక. జీవితంలో తీసుకునే అతి పెద్ద ఆర్థిక నిర్ణయాలలో ఆస్తి కొనుగోలు ఒకటి. అయితే సొంత స్థిరాస్తిని సమకూర్చుకోవాలని ఆలోచించేటప్పుడు చాలామందికి ఎదురయ్యే పెద్ద ప్రశ్న, ఓపెన్ ప్లాట్ కొనాలా లేక ఫ్లాట్ కొనాలా? మొదటిసారి కొనుగోలు చేసేవారికి ఈ నిర్ణయం గందరగోళంగా మారటం సహజం. మీ కష్టార్జితాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఓపెన్ ప్లాట్ కానీ ఫ్లాట్ కానీ రెండు కాలక్రమేణా విలువ పెరిగే ఆస్తులే. అయితే వాటి విలువ పెరుగుదల కారణాలు వేర్వేరుగా ఉంటాయి. రోడ్లు, మెరుగైన రవాణా సౌకర్యాలు, మెట్రో లైన్ వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒక ప్రాంతానికి కొత్త జీవం పోస్తుంది. ఇది ఎక్కువ మంది నివాసితులను ఆకర్షించి ఆ ప్రాంతంలోని ఆస్తుల డిమాండ్ను పెంచుతుంది. పెట్టుబడి నిపుణుల అభిప్రాయం ప్రకారం మాత్రం ఫ్లాట్ల కంటే ఓపెన్ ప్లాట్ల ధర చాలా వేగంగా పెరుగుతుంది. ముఖ్యమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి దగ్గరగా ఉండటం, మార్కెట్ స్థిరత్వం,
ఇవన్నీ విలువ పెరుగుదలను ప్రభావితం చేస్తాయి. పరిస్థితులు చాలా కాలం పాటు స్థిరంగా ఉన్నప్పుడు భూమి మరింత విలువైనదిగా మారుతుంది. కాబట్టి మీరు దీర్ఘకాలంలో మీ పెట్టుబడి విలువ బాగా పెరగాలని